యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్న 12 మంది శిష్యుల్లో పేతురు గారు ఒక ముఖ్య శిష్యుడు. మన పరిశుద్ధ గ్రంథము గమనిస్తే 4 సువార్తలు మనకు కనిపిస్తాయి. యేసుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న యోహాను గారు సువార్తను రాశారు. మరి ముఖ్య శిష్యుడైన పేతురు గారు సువార్తను వ్రాయలేదా అంటే వ్రాశారు. మీరు విన్నది నిజమే. అపోస్తులుడైనటువంటి పేతురు గారు సువార్తను వ్రాశారు. అయితే ఆ సువార్త మన పరిశుద్ధ గ్రంథములో ఎందుకు లేదు? దాన్ని నిజముగానే పేతురు గారు వ్రాశారా? అది ఎక్కడ దొరికింది? దానికి ఆధారాలు ఏమన్నా ఉన్నాయా? అందులో ఏమి వ్రాయబడి ఉంది? ఈ విషయాలు తెలియాలంటే ఈ వీడియో చూడండి. పేతురు వ్రాసిన సువార్త 1886లో ఫ్రెంచ్ పురావస్తు శాస్త్రవేత్త అర్బైన్ బౌరియంట్ ఆధునిక ఈజిప్షియన్ నగరమైన అక్మీంలో కనుగొన్నారు. ఈ నగరం నాగ్ హమ్మదీకి ఉత్తరాన 97 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ఈ పురాతన మ్యాన్స్క్రిప్చర్ 8వ లేదా 9వ శతాబ్దానికి చెందినదిగా గుర్తించారు. అందులో యేసుక్రీస్తు ప్రభు గురించి ఉంది. మరలా మరో 2 పపైరస్ యొక్క చిన్న చిన్న భాగాలు దొరికాయి. వీటిని 1972లో ప్రచురించారు. ఇక్కడ ఒక మ్యాన్స్క్రిప్చర్ దొరికింది. అది పురాతనమైనది. అందులో యేసుక్రీస్తు ప్రభు గురించి ఉన్నది. ఇవన్నీ సరే, రాసింది ఎవరు? ఇక్కడ ఆ మ్యాన్స్క్రిప్చర్లో ఉన్న విషయాలు గమనిస్తే అందులో 60 వర్సెస్ ఉన్నాయి. అవి యేసుక్రీస్తు ప్రభువు గురించి తెలుపుతుంది. అది పేతురు అనే శిష్యుడు వ్రాస్తున్నట్లుగా ఉంది. దానిని బట్టి ఇది పేతురు గారు వ్రాసిన సువార్తగా గుర్తించారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ నిజంగా ఇది పేతురు గారు రాసిన సువార్తేనా కాదా అనే విషయం తెలియాలి. ఇది పేతురు గారు రాసినటువంటి సువార్త అయితే ఎవరికి రాశారో తెలియాలి. పరిశుద్ధ గ్రంథములో ఉన్న మత్తాయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు కొన్ని ప్రాంతాలను ఉద్దేశించి వ్రాసినవి. మత్తాయి సువార్త యూదులకు రాసినది. మార్కు సువార్త అన్యులకు, రోమీలకు రాసినది. లూకా సువార్త గ్రీకులకు రాసినది. యోహాను గారు రాసినటువంటి సువార్త క్రైస్తవులకు రాయబడింది. అలా ఈ పేతురు సువార్త ఎవరికి వ్రాయబడింది అంటే అది ఎవరికి వ్రాయబడిందో ఎవరికీ తెలియదు. సరే, ఎవరికి రాసిన పేతురు గారు వ్రాసిన సువార్తే కదా, దాన్ని ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో చేర్చలేదు అంటే పరిశుద్ధ గ్రంథంలో చేర్చబడాలి అంటే అది అపోస్తుల ద్వారా వ్రాయబడి ఉండాలి. అందులో దేవుని ఆలోచనలు మాత్రమే ఉండాలి. అది ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత అభిప్రాయం ఉండకూడదు. కానీ ఇక్కడ పేతురు గారు రాసినటువంటి సువార్తలో రాసింది పేతురు గారు అని చెబుతుంటారు. కానీ నిజానికి ఆ సువార్త ఎవరు రాశారో తెలియదు. అందులో మాత్రం పేతురు గారు రాసినట్లుగా ఉంటుంది. అంటే ఎవరో పేతురుగారిలాగా ఈ సువార్తను వ్రాశారు. ఇందులో యేసు గురించిన తప్పుడు బోధలను వ్రాయటం జరిగింది. కాబట్టి అనేక మంది బైబిల్ పండితుల చేత ఇది పేతురు గారు రాసినటువంటి సువార్త కాదు అని నిర్ధారించి పరిశుద్ధ గ్రంథములో చేర్చలేదు. ఇంతకీ ఆ సువార్తలో ఏమి ఉంది? పేతురు గారు వ్రాయలేదు అనటానికి సాక్ష్యం ఉందా అంటే ఈ సువార్తలో ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణ పునరుత్థానముల గురించి ఉంటుంది. అందులో యేసును బంధించిన తర్వాత విచారణలో చివరిగా పిలాతు దగ్గరకు యేసును తీసుకుని వచ్చినప్పుడు పిలాతు యేసుకు సిలువ వేయమని తీర్పు ఇస్తారు. కానీ ఈ సువార్తలో పిలాతు యేసుకు శిక్ష వేయరు. నేను శిక్ష వేయను అని చేతులు కడుగుకొని పక్కకు వస్తారు. అప్పుడు ఆ బాధ్యతను హేరోదు తీసుకొని యేసుకు సిలువ శిక్ష వేశారు అని, పిలాతు ఏమీ చేయలేదు అని ఈ సువార్తలో వ్రాయబడి ఉంది. ఇది 4 సువార్తల్లో ఉన్నదానికి విరుద్ధముగా ఉంది. మరి ఒకటి, యేసుక్రీస్తు ప్రభువు బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావురము వలె వచ్చి వ్రాలటం మనము బైబిల్లో చూస్తాము. కానీ ఈ సువార్తలో యేసుక్రీస్తుకు శక్తులు అన్నీ బాప్తిస్మం తీసుకున్న సందర్భంలో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వచ్చాయి అని, ఆ శక్తి ద్వారానే అన్ని అద్భుతాలు చేశారు అని, తర్వాత యేసు సిలువలో ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని పలికిన దానిని నా శక్తి నన్ను ఎందుకు విడిచావో అని అరిచాడు అని, అప్పుడు యేసుకు ఉన్న శక్తులు అన్నీ పోయాయి అని ఈ సువార్తలో వ్రాశారు. ఇదే పేతురు గారు నేను ఎవరిని అనుకొనుచున్నారు అని యేసు అడిగినప్పుడు పేతురు గారు నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పారు కదా. అప్పుడు పేతురు గారికి తెలియదా యేసుకు శక్తులు వచ్చి చేస్తున్నాడు, తర్వాత అవి పోతే ఏమీ చేయలేడు అని? దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈ సువార్త వ్రాసింది పేతురు గారు కాదు అని. ఈ సువార్తలో యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసినప్పుడు ఆ సిలువలో నొప్పి లేకుండా మౌనముగా నొప్పి లేనివానిగా ఉన్నాడు. అసలు యేసుకు నొప్పి లేదు అని వ్రాశారు. ఇది వాస్తవమా? యేసుకు సిలువలో నొప్పి ఉండదు, సిలువ వేస్తే బాధ కలుగదు అంటే గెత్సెమనే తోటలో ఎందుకు ప్రార్థన చేశారు?
మరి ఒకటి, యేసు సిలువలో నా శక్తి అని పలికిన తరువాత యేసు సిలువలో చనిపోకుండానే ఆయన ఆకాశంలోకి ఎత్తబడ్డాడు అని ఈ సువార్తలో వ్రాశారు. ఇప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది ఈ సువార్త ఎలా వచ్చి ఉంటుంది అని. యేసు చనిపోకుండా అలానే ఎత్తబడ్డాడు కదా అంటే అక్కడ యేసు లేరు. అప్పుడు సమాధి ఎవరిని చేశారు? ఇదే సువార్తలో మరలా ఉంటుంది యేసును సమాధి చేశారు అని. యేసును ఎత్తబడ్డాడు అని చెబుతుంది, మరలా సమాధి చేశారు అని చెబుతుంది. యేసును సమాధి చేసిన తరువాత దేవదూతలు వచ్చారు. అప్పుడు యేసు పునరుత్థానములో యేసుతో పాటు సిలువ వచ్చింది అని, ఆ సిలువ మాట్లాడింది అని, ఆ సిలువ అటు ఇటు కదులుతూ తిరిగింది అని ఈ సువార్తలో వ్రాయబడి ఉంది. యేసు పునరుద్ధానము తరువాత యేసును సజీవులుగా చూసిన సాక్షులు ఒక్కరు కూడా లేరని, వెంటనే పైకి ఎత్తబడ్డాడు అని ఈ సువార్తలో వ్రాయబడి ఉంది. యేసు ఎన్నిసార్లు ఆకాశముకు ఎత్తబడతారో, ఒకసారి సిలువలో ఎత్తబడతారు, మరొకసారి పునరుద్ధానం తర్వాత ఎత్తబడతారు. ఇది వ్రాసిన వ్యక్తికే తెలియాలి. దీన్ని బట్టి చూస్తే ఈ సువార్తలో వ్రాయబడినవి 4 సువార్తలను విభేదిస్తుంది. మరియు యేసు క్రీస్తు ప్రభువును గురించిన వివరణ అర్థం కాని విధముగా ఉంది. కొన్ని సందర్భాలలో జరిగింది అని, కొన్ని సందర్భాల్లో జరగలేదు అని, ఇలా కొన్ని విషయాలు దేవుని గురించి తప్పుగా వ్రాయటం జరిగింది. దీన్ని బట్టి మనకు మరొకటి కూడా అర్థమవుతుంది, ఈ సువార్త పేతురు గారు వ్రాయలేదు అని. సరే, మొదట్లో పేతురు గారు సువార్త వ్రాశారు అని చెప్పారు కదా, అంటే నిజంగా వ్రాశారా, వ్రాయలేదా? పేతురు గారు తన చేతితో వ్రాయలేదు కానీ తన మాటలతో సువార్తను వ్రాశారు. అది మన పరిశుద్ధ గ్రంథంలో కూడా ఉంది. అవును, మన పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా వ్రాయబడినటువంటి సువార్త, పేతురు ప్రసంగాలతో అనుభవాలతో పుట్టిన సువార్త మార్కు సువార్త. మీరు విన్నది నిజమే. మార్కు గారు రాసినటువంటి సువార్త పేతురు గారు చెప్పినదే. ఈ జాన్ మార్కు గారు పేతురు గారి దగ్గర ఉన్నప్పుడు యేసు చేసిన కార్యములను, అద్భుతములు, యేసు జీవితం గురించి తెలిపినప్పుడు వాటిని గుర్తుంచుకొని వ్రాసినదే మార్కు సువార్త. ఈ మార్కు సువార్త రోమీయులకు, అన్యులకు ఉద్దేశించి వ్రాయటం జరిగింది. దీన్ని బట్టి పేతురు గారు సువార్త చేతితో వ్రాయలేదు కానీ తన ఆత్మ స్వరము ద్వారా వ్రాపించారు అని తెలుస్తుంది. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రపంచంలో ఎన్నో తప్పుడు బోధలు వస్తున్నాయి. ఎంతో మంది యేసును గూర్చి తప్పుడు వాదనలు వినిపిస్తున్నారు. మీరు వాటిని విన్న వెంటనే ఇది తప్పు, ఇది ఒప్పు అని నిర్ణయం తీసుకోవద్దు. దాన్ని పరిశీలించి తెలుసుకోండి. అది దేవుని వాక్యానికి విరుద్ధమా, అనుకూలమా అని తెలుసుకోండి. పేతురు సువార్తే కాదు, అలా ఎన్నో తప్పుడు సువార్తలు ఇంకా ఎన్నో ఉన్నాయి. తోమా సువార్త అని, మేరీ సువార్త అని, యూదా సువార్త అని, ఫిలిప్పు సువార్త అని, ఇలా ఎన్నో ఉన్నాయి. తప్పుడు బోధలు ఎన్ని వచ్చినా చివరికి మిగిలేది సర్వ సత్యమే. ఆ సత్యమే యేసు క్రీస్తు ప్రభువు. ఆ యేసు క్రీస్తు ప్రభువు కృప మనకు నిరంతరం తోడుగా ఉండునుగాక. ఆమెన్. మీకు పరిశుద్ధ గ్రంథం నందు ఉన్న సందేహములు మాకు కామెంట్ రూపంలో తెలపండి. దేవుని చిత్తమైతే వాటిని వీడియో చేస్తాము.